అసలు నాకోటి అర్థం కాక అడుగుతా. అసిమ్ మునీర్‌కి ఇదంతా తెలీదా? అతను కళ్ళేమైనా మూసుకున్నాడా? ఇంకా వదిలేస్తే ఒసామా బిన్ లాడెన్ ఎవరు అని అడుగుతాడేమో. 1971లో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకి భయపడి సరెండర్ అయ్యారు. ఈ ఆపరేషన్ పహల్గామ్ అటాక్‌లో హిందూ మహిళల నుదుటిపైన కుంకుమను చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు సమాధానం. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే సెకండ్లో మొత్తం స్వీప్ చేసి రాగలదు. నో డౌట్ ఇన్ దాట్. ఆపరేషన్ సింధూర్ లిటరల్లీ 16 రోజుల తర్వాత మన ఇండియన్ ఫేస్‌లో ఒక చిన్న చిరునవ్వు. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. ఇదే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ పహల్గామ్ అటాక్‌లో హిందూ మహిళల నుదుటిపైన కుంకుమను చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు సమాధానం. ఏ ఆడబిడ్డలతో అయితే వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారో, అదే ఆడబిడ్డలు ఇవాళ ప్రెస్ మీట్‌కి వచ్చి సింధూర్ ఆపరేషన్ గురించి చెప్పారు. 7th మే రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాక్ డ్రిల్స్ ప్లాన్ చేస్తుంటే ఏంటి ఇంత ఓపెన్‌గా రివీల్ చేస్తున్నారు స్ట్రాటజీస్ అని అనిపించింది. బట్ అది పాకిస్తాన్ ఉగ్రవాదులకి చిన్న డైవర్షన్ అని సింధూర్ ఆపరేషన్ వల్ల అర్థం. మన గవర్నమెంట్ అదే రోజు ఎర్లీ మార్నింగ్ 1:44 AM చాలా నీట్గా పర్ఫెక్ట్ ప్లాన్తో 9 ఉగ్రవాద స్థావరాలపై 24 మిసైల్ స్ట్రైక్స్తో అటాక్ చేసింది. ఈ 9లో 4 పాకిస్తాన్లో ఉంటే 5 పిఓకేలో ఉన్నాయి. మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ అటాక్లో 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ అటాక్లో పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేయలేదని, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపైనే జరిగిందని చెప్పి మన గవర్నమెంట్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ ఈ అటాక్ని చాలా మెజర్డ్గా, చాలా ఫోకస్డ్గా అండ్ నాన్ ఎస్కలేటరీ, అంటే ఏ దేశానికి హాని జరగకుండా రూల్స్ ప్రకారంగా చేసింది. బాపు గారు మీరు కళ్ళు మూసుకోండి, అహింస మార్గంలో వెళ్తే ఈ పాకిస్తాన్ వాళ్ళు అస్సలు మన మాట వినరు అని చెప్పి మన మిలిటరీ ఫోర్సెస్ రఫేల్ ఎయిర్ప్లేన్స్తో వెళ్ళి 23 minutesలో పని ముగించేసుకొని వచ్చేసింది. ఈ అటాక్ జరిగిన 9 బేసెస్లో మురిద్కేలో ఉన్న లష్కర్ ఇ తైబా హెడ్ క్వార్టర్స్ అండ్ బహవల్పూర్లో ఉన్న జైష్ ఈ మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ చాలా ముఖ్యమైనవి అండ్ ఇవి చాలా డేంజరస్ ఆర్గనైజేషన్స్ కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ కానీ పాకిస్తాన్ సివిలియన్స్ని కానీ టార్గెట్ చేయకుండా నీట్గా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాము. మన జయశంకర్ గారు ఓన్లీ క్రాస్ బార్డర్లో జరిగే ఉగ్రవాదుల దాడిని ఆపుతామని చాలా స్పష్టంగా చెప్పారు. అన్యాయం జరిగిన ఆడవాళ్ళందరికీ ఈ ఆపరేషన్ సింధూర్ కొంచెం బాధను తగ్గిస్తుందేమో. పహల్గామ్ అటాక్లో చేసిన మెయిన్ క్యాండిడేట్స్ ఇంకా చావలేదేమో, బట్ పరదా వెనుక నుండి నడిపించే వాళ్ళని మాత్రం ఇవాళ మన ఆర్మీ అంతం చేసింది. ఈ ఆపరేషన్స్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఉగ్రవాదుల క్యాంప్లను న్యూట్రలైజ్ చేయడం, వాళ్ళ లాజిస్టిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ని డిస్ట్రాయ్ చేయడం, ఉగ్రవాదులని బ్యాక్ చేసే ఆర్గనైజేషన్స్ని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేయడం, మన గవర్నమెంట్ అండ్ మిలిటరీ సత్తా అంతర్జాతీయంగా తెలియజేయడం. అసలు నాకోటి అర్థం కాక అడుగుతా. అసిమ్ మునీర్‌కి ఇదంతా తెలీదా? మురిడ్లేలో చాలా మాస్, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చిన్నపిల్లలకి వాళ్ళకి అప్పటి నుంచే ఇండియాని ద్వేషించడం నేర్పిస్తున్నారు. అలాగే వాళ్ళని ఉగ్రవాదులను ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. అతను కళ్ళేమైనా మూసుకున్నాడా? ఇంకా వదిలేస్తే ఒసామా బిన్ లాడెన్ ఎవరు అని అడుగుతాడే. అసలు ఉగ్రవాదం అంటే ఏంటి అని అడుగుతాడే. సంఖలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. ఈ టైంలో పాకిస్తాన్ ప్రజలు ఎంతో భయంలో ఉండి ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఇండియా మీద ఎంతో కోపం ఉండొచ్చు. కానీ మెయిన్గా వాళ్ళు ఈ కోపాన్ని చూపించాల్సింది పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ మీద. ఎందుకంటే ఇదంతా జరిగింది వాళ్ళ వల్లనే. పాకిస్తాన్ ఆర్మీ మన 5 ఇండియన్ ఎయిర్ జెట్స్ని అటాక్ చేసిందని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ ఫాల్స్ క్లెయిమ్ చేస్తుంది. బట్ మనకు తెలుసు ఇదంతా పాకిస్తాన్ ప్రజల కోసం కవరప్ స్టేట్మెంటే. ఇన్ఫ్యాక్ట్ సిఎన్ఎన్ కన్ఫరెన్స్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాటిని సాలిడ్ ప్రూఫ్స్తో బ్యాక్ చేయకుండా ఇట్స్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా అని చెప్పి సింపుల్గా కవర్ చేశారు. It's all over the social media, on Indian social media, not on our social media. మన ఇండియా ఉగ్రవాదంపై చేసే ఈ పోరాటంలో పాకిస్తాన్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ సింధూర్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల ఫ్యూనరల్కి అటెండ్ అయ్యి వాళ్ళ బాడీస్ పైన పాకిస్తాన్ ఫ్లాగ్ని కప్పారు, అదేదో వీరమరణం పొందినట్టు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదం రెండూ ఒకటే. పాకిస్తాన్ మీరు ఇండియాతో అస్సలు పెట్టుకోకండి. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే సెకండ్లో మొత్తాన్ని స్వీప్ చేసి రాగలదు. నో డౌట్ ఇన్ దాట్. ఆపరేషన్ సింధూర్ మే 7 ఎర్లీ మార్నింగ్ 1:44 AM 23 minutes అప్రాక్సిమేట్గా అమలుపరచారు. ఇందులో 3 పవర్ఫుల్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఈ 3 పాల్గొన్నాయి. అందుకే దీన్ని ట్రై సర్వీసెస్ మిషన్ అని పిలుస్తుంది. వీటితో పాటు ఈ అటాక్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, పారాఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అర్థం అండ్ మీకు ఈ వీడియో చాలా వాల్యూని ఇస్తుందని అర్థం. మా ప్రతి వీడియోకి మీ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ లవ్ని చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ వీఆర్ సో మోటివేటెడ్. మేము ఈ వీడియోస్ ఇలా పెట్టగానే మీ వరకు రావాలి అంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. మసూద్ అజర్ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది చనిపోయారని, తను కూడా ప్రాణాలు కోల్పోతే బాగుండు అని చెప్పి అన్నాడు. పాకిస్తాన్ పీఎం షేబాజ్ షరీఫ్ పెట్టిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్ చూడండి. ట్రెచరస్ యాక్ట్ అంట, హెయినస్ యాక్ట్ అంట, పాకిస్తాన్ రిజర్వ్స్ రైట్ టు రెస్పాండ్ డిసైసివ్లీ అంట. వీళ్ళకి గుర్తులేదేమో
1971లో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకి భయపడి సరెండర్ అయ్యారు. ఖబర్దార్, ఈసారి మొత్తం పాకిస్తాన్ సరెండర్ అవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆపరేషన్ సింధూర్తో పాటుగా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 7th మే రోజున దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయాలి అని చెప్పి ప్రతి స్టేట్కి సర్క్యులర్ని పాస్ చేసింది. ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ పేరే ఆపరేషన్ అభ్యాస్. ఈ మాక్ డ్రిల్స్ ఇండియా వైడ్గా 244 డిస్ట్రిక్ట్స్లో జరిగాయి. అండ్ ఇన్ కేస్ పాకిస్తాన్తో వార్ జరిగితే అసలు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అని ప్రజలందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేసింది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మిలిటరీ ట్రూప్సో పోలీస్ వాళ్ళ కోసమో కాదు, మనలాంటి సివిలియన్స్ కోసం. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. అయితే ఈ ఆపరేషన్లో మొత్తంగా 5 డ్రిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎయిర్ రైడ్ సైరన్స్. అయితే ఈ డ్రిల్లో వార్లో ఏమన్నా జెట్స్ బార్డర్స్ క్రాస్ చేసి మన సిటీస్లోకి ఎంట్రీ సివిలియన్స్ని అటాక్ చేద్దామని ట్రై చేస్తే అలాంటి టైంలో పెద్ద సైరన్ని మోగిస్తారు. ఇది మనకు అలారం అన్నట్టు. ఈ టైంలో పబ్లిక్ ప్లేసెస్ని ఎవాక్యుయేట్ చేసేసి సేఫ్ ప్లేసెస్లోకి వెళ్ళిపోవాలి. సెకండ్ వన్ లైట్నింగ్ బ్లాక్అవుట్ సిమ్యులేషన్స్. అయితే ఈ డ్రిల్లో ఒక ఏరియాలో ఉన్న మొత్తం పవర్ సప్లైని కట్ చేసి పోలీస్ పెట్రోలింగ్ చేస్తారు. ఇలాంటి టైమ్స్లో ప్రజలు లైట్ వాడడం అవాయిడ్ చేయాలి. ఇది ఎందుకు అంటే ఎనిమీ జెట్స్కి కానీ శాటిలైట్స్కి కానీ మన లొకేషన్ విజిబిలిటీని తగ్గించడానికి చేస్తారు. థర్డ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్. ఈ డ్రిల్లో థ్రెట్ టైంలో సేఫ్ ఎగ్జిట్ రూట్స్, గ్యాదరింగ్ ఎట్ అసెంబ్లీ పాయింట్స్, హెడ్ కౌంట్స్ని ఎలా చేయాలి అని చెప్పి ప్రజలతో ప్రాక్టీస్ చేయిస్తారు. ఫోర్త్ రెస్క్యూ ఆపరేషన్స్. అండ్ వార్ టైంలో ఎవరైనా సివిలియన్స్ ఇంజూర్ అవుతే మన లోకల్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరికీ రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేయిస్తారు. ఫిఫ్త్ వీటన్నిటితో పాటుగా ఈ ఆపరేషన్లో చాలా పబ్లిక్ అవేర్నెస్ సెషన్స్ని కండక్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈవెన్ వీఆర్ ఆల్సో లెర్నింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్ట్ చేయండి. జై హింద్, జై భారత్, జై భవానీ.